పిల్లలు, ఐసిడిఎస్ పిల్లలు, అంగన్వాడి పిల్లలు, మనం ఇప్పుడు ఏనుగు చీమ కథ చెప్పుకుందాం పిల్లలు. ఇందులో ఈ పిక్చర్లో ఏం కనిపిస్తుంది? ఏనుగు ఎట్లుంది చూడండి, పెద్దగా ఉందా చిన్నగా ఉందా? మరి చీమ చిన్నగా ఉందా పెద్దగా ఉందా? చిన్నగా ఉంది. మన స్టోరీ పేరు ఏనుగు చీమ. ఏనుగులు మరి జంతువులు ఎక్కడుంటాయి చెప్పుకోండి చూద్దాం. వెరీ గుడ్. నివేదన క్లాప్స్ కొట్టండి. అడవిలో ఉంటాయి. అనగనగా ఒక పెద్ద అడవి ఉండేదంట పిల్లలు. అడవిలో ఒక పెద్ద ఏనుగు ఉండేది. ఏనుగు అందరికన్నా తనే బలం కలదని అనుకొని చిన్న చిన్న జంతువులన్నిటినీ బాధ పెడుతూ ఉండేది. ఏనుగు పెట్టే బాధలను చిన్న చిన్న జంతువులు బాగా భరించలేకపోయాయి. బాగా ఇబ్బందిగా ఉన్నాయి అడవిలో. అయితే పిల్లలు, చీమలు ఒకరోజు ఆహారం కోసము ఎక్కడికి వెళ్తున్నాయి? చీమలు ఎప్పుడన్నా మీరు ఎట్లా పోతాయో చూసిరా? ఎట్లా పోతాయి చెప్పండి ఒకసారి. వెరీ గుడ్. సరే క్లాస్ కొట్టండి. ఆహారం కోసమని వెతుక్కుంటూ ఇగో చూడండి, ఇందులో ఎట్లా వెళ్తున్నాయి చీమలు? వరుస క్రమంలో పోతున్నాయా? అది ఎవరు చూస్తుర్రు? ఇక్కడ చీమలు ఇక్కడ పోతున్నాయి కదా. మరి ఇక్కడ ఎవరు చూసిరు? ఏనుగు చూసింది. చూసి వీటిని ఎలాగైనా బాధ పెట్టాలి అని అనుకున్నది. అనుకొని ఏం చేసిందో తెలిసిన పిల్లలు, ఎంత బారులుగా లైన్గా వస్తున్నాయో. అమ్మ, వీటిని ఎలాగైనా నేను బాధ పెట్టాలి అనుకుంటూ తొండంతో చూడండి, తొండంతో ఇక్కడ పక్కకుంటే ఏముంది? ఇక్కడ పక్కకు ఏముంది? మొసలి ఎందులో ఉంటుంది? ఇక్కడ ఒక నీళ్ళ ఉంది కదా, సముద్రము. ఇందులోకి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి ఈ వరుసలో వెళ్తున్న చీమల పైన పోయగానే చీమలన్నీ ఏమైనాయి చూడండి పిల్లలు. ఏమైనాయిరా? కొన్ని చచ్చిపోయినాయి, కొన్ని చిందరవందరగా అయినాయి. అవన్నీ అటు ఇటు లైన్గా ఉన్న చీమలన్నీ చిందరవందరగా అయిపోయాయి. చూసిరా? గమనించిరా? ఈ పిక్చర్లో చూసిరా? ఇగో అటొకటి ఇటొకటి పోయినాయి. చూసిరా? కొన్ని ఏమో పాపం చనిపోయినాయి. వాటర్ బాగా పోసేసరికి చీమలు మీద అన్ని ఇమ్మిచ్చింది కదా. చూడండి, ఇగో తొండంతో అన్ని చిమ్మిస్తుంది. చూసిరా? పక్కకున్న చెరువులోంచి తీసి చుమ్మిచ్చింది. పాపము ఈ చీమలన్నీ అటు ఇటు కొట్టుకుపోయినాయి. అందులో ఒక చీమకు చాలా కోపం వచ్చింది. ఇక్కడ ఒక చీమ చూస్తుంది చూడండి. ఇగో ఏమంటుంది తెలిసేనా? ఈ చీమ ఒక కోపం వచ్చింది చీమకు. వచ్చి నీ నడవడిక మార్చుకో, నీ పద్ధతి బాగోలేదు అని కోపం వచ్చింది. ఎవరిపైన? ఎందుకు కోపం వచ్చింది? నీళ్లు పోయడం వల్ల అటు ఇటు పోయినాయి కాబట్టి ఆ చీమకు చాలా కోపం వచ్చింది. బాధతో ఏనుగు నీ నడవడిక మార్చుకో, నీ పద్ధతి ఏం బాగాలేదు, మా చీమల దండునంతా చిందరవందరగా చేశావు. ఎలాంటుంది వశిష్ట? నీ నడవడిక మార్చుకో అన్నది. ఏమన్నది? నీ పద్ధతి మార్చుకో. అప్పుడు ఏనుగేమంటే తెలిసినా, నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను, నాకు ఎదురు చెప్తావా నువ్వు అంది. అప్పుడు చీమ ఏనుగు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంది. ఏమనుకుంది నిహారిక? ఎలాగైనా ఏనుగు బుద్ధి చెప్పాలి, ఇతరులను బాధ పెడితే ఎలా ఉంటుందో చెప్పుకుందాం అనుకొని చీమలన్నీ కలిసి ఒక ఉపాయం చేశాయంట పిల్లలు. అప్పుడు ఇగో
ఏం తింటుంది ఏనుగు ఏం తింటుంది చూడండి పిల్లలు. ఇయో పిల్లలు, ఏనుగు ఏం తింటుంది? ఈ అన్ని చీమలన్నీ ఒక ఉపాయం చేసి గడ్డి తింటున్న చీమ గడ్డిలోంచి తొండంలోంచి లోపలికి పోయింది. తొండం లోపల ఏం చేసింది? కుట్టింది. తొండం లోపల చీమ గడ్డితో పాటు వెళ్ళి తొండాన్ని టిక్ టిక్ అంటూ కుట్టేస్తుంది. అప్పుడు ఏనుగుకి ఏం కలుగుతుంది? మంట. మంట. చీమ కుడితే మనకి ఏమొస్తుంది? మంట 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 అనుకుంటూ అటు ఇటు కదులుతూ బాధపడుతుంది. అప్పుడు మెల్లిగా తొండంలోంచి బయటకు వచ్చేసి ఏమంటావు తెలిసేనా? అప్పుడు నువ్వు మా పైన నీళ్లు పోస్తున్నావు, ఇతర జంతువులని బాధ పెడుతున్నావు. ఒకరి వల్ల ఒకరికి బాధ పెడితే ఎలాగుంటుందో నీకు అర్థమైందా? ఇంకెప్పుడైనా ఎవరినైనా బాధ పెడతావా అన్నది. ఏనుకేమైంది పిల్లలు? నువ్వు ఇతరులను బాధ పెట్టేటప్పుడు కూడా మాకు కూడా ఇంత ఇబ్బందిగా అవుతుంది, మరి ఎప్పుడైనా ఇంకా ఇతర జంతువులని బాధ పెడతావా అంటది. ఎవరిని? చీమ ఏనుగుని ప్రశ్నిస్తుంది. అప్పుడు ఏనుగు సారీ ఏం చెప్పింది? సారీ, ఇంకెప్పుడు నేను ఇలా చెయ్యను, ఇతర జంతువులని ఎప్పుడు కూడా నేను బాధ పెట్టను, మనమందరము ఫ్రెండ్లీగా కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ ఉందాము అని అప్పటి నుండి ఏనుగు బుద్ధి వచ్చింది. ఇతర జంతువులను బాధ పెట్టడం మానేసింది. వాటితో పాటు అన్నితో పాటు కలిసిమెలిసి ఉండిపోయాయి. అన్ని జంతువులన్నీ ఎటు వెళ్ళినా కానీ అన్ని జంతువులు ఒక కాన్నే ఉండేవి. పిల్లలు అర్థమైందా? ఇతరులను బాధ పెడతారా మీరు ఎప్పుడన్నా? ఇప్పుడు నీ వల్ల ఒకరిని దెబ్బ కొట్టిననుకోరి, అతనికి ఏమవుతుంది? నొప్పి వస్తుందా రాదా? మరి అనే తిరిగి కొడితే నీకు నొప్పి వస్తుందా రాదా? అందుకే నువ్వు ఇతరులను కొట్టద్దు, వారితో నువ్వు దెబ్బలు తినద్దు, ఒక్కరిని ఇతరులను ఎప్పుడు బాధ పెట్టద్దు. ఓకేనా పిల్లలు? బాగుందా ఏనుగు చీమ స్టోరీ? ఇతరులను ఎప్పుడు బాధ పెట్టద్దు పిల్లలు.